తాలూకు నిరవధిక సమ్మెలో దిగి రాష్ట్రంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి డిఎంఏ సిఎంఏ గారు మొత్తం కమిషనర్లు వీలైతే మున్సిపల్ శాఖ మంత్రి కూడా రావాలి, వచ్చి ఈ తాలూకు చర్చలు ఫలప్రదం చేస్తే మనం పడుతున్నటువంటి కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిన పరిస్థితి ఉంటుంది. ఏ మేరకు వీలైతే మనం ఒక 10-15 డిమాండ్లు పెట్టాం. ఈ డిమాండ్లో 3, 4 సరైనవి. జీతం ఒకటి, 15 సంవత్సరాల సీనియారిటీ ఒకటి, హెచ్ఆర్ పాలసీ ఒకటి ఇత్యాది సమస్యలు 4-5 డిమాండ్లు చేయగలిగితే మన సమస్యల పరిష్కారం కొంత మేరకు అయినట్లు. దిగే వరకు లేకుండా కొంచెం కోరికలు కాకుండా చివరి వరకు మనం పోరాడాము. ఆ తాలూకు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా మద్దతు తెలియజేసి మన సమస్యలు పరిష్కారం చేయాలనేది. ఇది పెద్ద సమస్య కాదు. లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు వస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి టెక్నికల్ నాన్ టెక్నికల్ 29,200, అలాగే 25,500, 24,500 ఇవ్వడం అనేది పెద్ద సమస్య కాదు. 15 సంవత్సరాల సీనియారిటీ ఉన్న వాళ్ళు ప్రమోషన్ ఇవ్వడం కూడా సమస్య కాదు. హెచ్ఆర్ పాలసీ అమలు చేయడం సమస్య కాదు. ఇకపోతే 62 సంవత్సరాల రిటైర్మెంట్ అనేది ఆటోమేటిక్గా అన్ని డిపార్ట్మెంట్లు అమలు చేస్తున్నారు. మరి మనకు కూడా అది వర్తింపు చేస్తే మరొక 2 సంవత్సరాల పాటు దాన్ని కొనసాగించవచ్చు మన తాలూకు సేవల్ని. ఈ విధమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఈ సమస్యల పరిష్కారం చేయాలని, లేని వల్ల ఇంకోలాగా ఉంటుందని, ఇంకోలాగా ఉండకూడదని నేనైతే మనందరికీ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈ తాలూకు చర్చలు మధ్యాహ్నం 3 గంటలు జరిగే చర్చలు ఫలప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వర్ధిల్లాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. కార్మికుల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు 7వ రోజు సమ్మె కొనసాగుతుంది. ఈరోజు చర్చలు సఫలమైతే సమ్మె నిర్వీర్యం చేస్తాము. ఒకవేళ విఫలమైతే సమ్మె ఉధృతం చేసి మరికొద్దిగా ఈరోజు సమ్మెలోకి వెళ్ళిన ఒక పక్క విధులు నిర్వహిస్తూ సమ్మె చేస్తున్నాము. అలాగే చర్చలు విఫలమైతే విధులన్నీ బహిష్కరించి సమ్మెలో కూర్చుంటామని కోరుతున్నాం.